హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ వాణి ఓబీజీవై కన్సల్టెంట్. ఇవాళ మనము బేసిక్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంట్లో ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే ఏంటంటే పీరియడ్ మిస్ అయిన తర్వాత చేసుకునేదాన్ని ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే దాన్ని ప్రెగ్నెంట్ ఉందని తెలుసుకోవడానికి చేసుకునే టెస్ట్ని ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటారు. ఇది మనం సింపుల్గా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆ ప్రెగ్నెన్సీ కిట్ అనేది కిట్లు ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. ఆ కిట్లో ఒక వెల్ లాంటిది ఉంటుంది చూసారా, అందులో ఒక 2 to 3 డ్రాప్స్ ఆఫ్ మన యూరిన్ ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపిల్ వేస్తే అది 2 లైన్స్ బాగా పింక్గా థిక్గా కనిపిస్తే అది ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అన్నట్టు. ఒక లైన్ కనిపిస్తే అది ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ అన్నట్టు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక లైన్ బాగా పింక్గా కనిపిస్తుంది, ఇంకొక లైన్ బాగా లైట్ పింక్గా కనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే అది వీక్ పాజిటివ్ అన్నట్టు. వీక్ పాజిటివ్ అన్నంత మాత్రాన తను ప్రెగ్నెంట్ అన్నట్టు కాదు, తను ప్రెగ్నెంట్ కాదు అన్నట్టు కాదు. ఓకే, దాన్ని 50-50%గా తీసుకోవచ్చు మనం. సో ఏదైనా సరే మీకు ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే ఇమీడియట్గా హాస్పిటల్కి రావాలి. తనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చి తనకు పీరియడ్ రావట్లేదు అన్న హాస్పిటల్కి రావాల్సింది. చాలా మంది బేసికలీ పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారంటే పీరియడ్ మిస్ అయినా 10 డేస్కి 15 డేస్కి చేసుకోమంటుంటారు. కొంతమంది ఏంటంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినా కూడా స్కాన్లో ఎక్కడ కనిపించదు అని చెప్పేసి స్కాన్స్కి రారు. చాలా మందికి ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి దాని తర్వాత బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళని మిస్క్యారేజ్ అంటారు. సో ఇలా బేసిక్ ప్రెగ్నెన్సీ టెస్ట్లోనే చాలా ఇప్పటికీ కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. సో అలా చేయకండి. ఎప్పుడైనా సరే మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే ఇమీడియట్గా హాస్పిటల్కి రండి. థ్యాంక్ యూ.